వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ అండి. మా పిల్లల కోసం నేను పకోడీల కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. మా చిన్నబాబు స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పాడండి, అమ్మ నాకు పకోడీలు చేసి ఉంచువమ్మ అని. మా పిల్లల కోసం నేను పకోడీలు రెడీ చేస్తున్నానండి. గిన్నె చూసారు కండి, గిన్నె సైజు నిండా నేను శనగపిండి తీసుకున్నాను. ఫస్ట్ నేను జల్లిస్తున్నానండి. ఇది మనకి తెల్ల పురుగైనా నల్ల పురుగైనా ఈ పిండిలో మనకు కనిపించదు కాబట్టి ముందు మాత్రం మనం కంపల్సరిగా జల్లించుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని పిండి ఇలా జల్లించుకుంటే మనకి ఏమైనా పురుగు ఉంటే ఈ జాలీలో ఉండిపోద్ది అనమాట. జల్లించుకోకుండా ఉంటే ఏమైనా పురుగులు ఉన్నాయా అని డౌట్ కూడా ఉంటుందండి. ముందు ఇలా జల్లించుకోవటం అలవాటు చేసుకుంటే మనకి ఆ డౌట్ అనేది ఉండదండి. చూసారండి, ఏమీ లేదు, పురుగులు అయితే ఏమీ లేదులే, కానీ రవ్వ రవ్వగా కొంచెం వచ్చిందనమాట. పురుగులు అయితే ఏమీ లేవులేండి, మంచిగానే ఉంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా ఈ మీడియం చిన్న ఉల్లిపాయలు ఉన్నాయండి. ఒక 6 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను నేను. ఈ 6 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేస్తానండి. ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పకోడీలకి. ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. పొట్టు తీసుకొని కొంచెం ఇందులో వాటర్ పోసానండి, ఎందుకంటే ఘాటు బాగా కళ్ళంపు నీళ్ళు వచ్చేస్తున్నాయి, అందుకే కొంచెం వాటర్ పోసాను నేను. ఇలా ఇవ్వండి, పచ్చిమిరపకాయలు 4 కాయలు తీసుకున్నానండి, 2 కరివేపాకు, కొంచెం పుదీనా. ఈ పుదీనా ఇష్టం లేని వాళ్ళు పుదీనా వేసుకోపోయినా పర్వాలేదండి, మేమైతే మా స్టైల్లో చూపిస్తున్నానండి. కొంచెం పుదీనా వేస్తున్నా. ఒక అల్లం, చిన్నది అల్లం ముక్క అనమాట ఇది. ఇప్పుడు ఇది గిన్నె నీట్గా కడుక్కున్న తర్వాత ఈ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నానండి, చిన్నగా తరుగుతున్నాను అనమాట. ఇది మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకొని, ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకున్న తర్వాత చిన్నగా తరుగుతున్నాను. అల్లం అనేది చిన్నగా తరిగితే ఇది పకోడీలో ఉడికిన తర్వాత డీప్ ఫ్రైడ్ చేస్తాం కండి, అది పంటి కిందకి మనకు తగులుతూ ఉంటే భలే టేస్ట్ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి మా స్టైల్లో. ఇదిగోండి, కరివేపాకు కూడా సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. కరివేపాకు కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా పచ్చిమిర్చి కూడా ఈ పచ్చిమిర్చి కూడా ఇలాగా సన్నగా, అల్లం ఎలా కట్ చేసుకున్నామో ఇది కూడా పచ్చిమిర్చి కూడా అలాగే సన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కువ కారం లేవండి పచ్చిమిర్చి, అందుకనే నేను 4 కాయలు వేస్తున్నాను.
ఎక్కువ పెద్దగా కారం ఎక్కువ ఉంటే 2 సరిపోతుందండి నేను తీసుకున్న పిండికి. పుదీనాను కూడా సన్నగా తరుగుతున్నాను. పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం అండి. ఇలా సన్నగా తరిగిన తర్వాత ముందుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కోసుకున్నాం కండి. ఇవి ఇలా విడదీసుకొని గట్టిగా నీళ్ళు మొత్తం ఇలా గట్టిగా పిండుకొని ఇందులో వేసుకోవాలి. బాగా ఘాటు ఉందండి, అందుకనే నేను కళ్ళమ్మట వాటర్ వస్తుంటే ఇందులో కోసేసాను. కొంచెం మనకి సాల్ట్ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలన్నమాట. మనకు తెలుస్తుంది కండి టేస్ట్కి ఎంత సరిపోద్దా అనేది మనకు తెలిసిద్ది కదా. అలాగే కొంచెం వేసుకోవాలి సాల్ట్. చూసారు కండి, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, ఇవి ఉల్లిగడ్డలు అన్నమాట. ఇవి ఇలా పొడవుగా కోసుకొని ఇలా కలిపేసానండి. ఇప్పుడు శనగపిండి, మనం జల్లించిన శనగపిండిని తీసుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం దీనిలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఇలా పోసుకుంటున్నానండి నేను. ఇలా వాటర్ పోసి ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇది లూజ్ కాకుండా చూసుకోవాలండి. పకోడీలకి లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ లాగుతుందండి, ఎందుకంటే ఆనియన్కి ఆయిల్ లాగుతుంది. కొంచెం గట్టిగానే ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మరీ లూజ్గా వేసుకోకూడదండి. ఇవ్వండి, మళ్ళీ కొంచెం వాటర్ పోస్తున్నాను. కొంచెమే పోసాను. ఇలా పోసుకుంటే ఇక సరిపోద్దండి కరెక్ట్గా. ఇప్పుడు మొత్తం కలిపేసి పక్కన పెట్టి ఇప్పుడు ఇదిగోండి, దీన్ని అయితే నేను ఇక డీప్ ఫ్రై చేస్తానండి. ఈ సంత తర్వాత తీస్తానండి నేను. మళ్ళీ ఇది పక్కన పెట్టుకుంటే పిండి అనేది మనకి కర్నెక్కిద్ది అనమాట. ఇలా కలిపి పక్కన పెట్టుకోకూడదు. వేడి వచ్చిందా లేదా అని చూస్తున్నానండి. కొంచెం అయితే ఇంకా అవ్వాలి, ఇంకా వేడి రావాలి. స్లోగా వస్తుంది. నా గ్యాస్ పొయ్యి చూసి తడుచుకోమాకండి. పొద్దున వంట అయినాక నేను క్లీన్ చేసుకోలేదు. సాయంత్రం వంట అయిన తర్వాత క్లీన్ చేసుకుంటానండి. ఆయిల్ నేను కొద్దిగా పోసానండి. ఎందుకు అని అంటే మళ్ళీ అది యూజ్ చేసింది ఎక్కువగా వాడనండి నేను కర్రీస్లోకి అలాగా. అందుకే నేను కొంచెం పోసుకొని కొంచెం వేస్తున్నాను అన్నమాట. మళ్ళీ ఇలాగా యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ కర్రీలోకి అలా వేస్తుంటే ఒక పొడి దగ్గులాగా వస్తుందండి. అందుకే నేను ఎక్కువ పోయలేదండి. మళ్ళీ ఎక్స్ట్రా పోసినా కానీ మిగిలిపోద్ది, కర్రీలోకి యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకే కొంచెం ఆయిల్ వేసుకొని ఇక నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నా, కొంచెం వేసుకొని.
టిష్యూ పేపర్ వేసానండి ప్లేట్లో, వేసి ఇలా వేసాను. ఏమన్నా ఆయిల్ ఉన్నా కానీ అది టిష్యూ పేపర్ లాగేసిద్దండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా వేస్తున్నాను. ఇదిగోండి, ఆయిల్ కూడా ఎక్కువ లాగలేదండి. ఆయిల్ అలాగే ఉంది చూసారా, కొంచెమే ఆయిల్ లాగిందండి. నేను పోసిందే కొంచెం అండి ఆయిల్. చూసారండి, ఆయిల్ అలాగే ఉంది. నేను ఎంత పిండి కలిపానో మీకు చూపించాగండి. ఆయిల్ అంతా అలాగే ఉంది, కొంచెం లాగింది ఆయిల్. ఇలా పెట్టేసి వేడి వేడి పకోడీలు రెడీ అండి. ఈ పకోడీలు మా పిల్లల స్కూల్ నుండి వచ్చిన తర్వాత తింటారండి. నేను చేసిన పకోడీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.